హలో ఫ్రెండ్స్, పెరిగిన పెన్షన్లు తీసుకునేవారు మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? ఇవి రెడీగా పెట్టుకునేవారు. తెలంగాణలో ఆసరా పెన్షన్ల కోసం వేడి చేస్తున్న దాదాపు 50 లక్షల మంది పెన్షనర్స్కి ప్రభుత్వం ఒక గొప్ప బ్రహ్మాండమైన శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మనకు రైట్ సైడ్ బెల్ అనే గంట కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మర్చిపోకండి. మనం ఈ వీడియోకి 1000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణలో ఉన్న దాదాపు 43 లక్షల నుండి 50 లక్షల మంది పెన్షనర్స్కి ఒక గొప్ప శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. వీలైన త్వరగా వాళ్ళకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వీలైన త్వరగా వీడియోను కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. పెరిగిన పెన్షన్లో 4016, 6016 తీసుకునేవారు మీ ఇంటికైతే అధికారులు వస్తున్నారా? ఇవి రెడీగా పెట్టుకోండి. తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది జోరు రానే వచ్చింది. ఎట్టకేలకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణలో వృద్ధులకు 4016, వికలాంగులకు 6016 రూపాయల ఆసరా పెన్షన్ అనేవి తెలంగాణలో దాదాపు కొన్ని లక్షల మందికి పెన్షన్ అనేది పెండింగ్లో పడడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు యథావిధిగా వారి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులకు వారికి ప్రతి మంత్ 1వ తారీఖున శాలరీస్ ఏ విధంగా పడుతున్నాయో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శాలరీస్ కూడా మనకు పెన్షన్స్ కూడా అదే విధంగా పడడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాం. మేనిఫెస్టోలో మనకు ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నారో 6 గ్యారంటీల దృష్టిలో ఉంచుకొని మనం అందరం కూడా ఓటేసినాం. ఓటేసిన తర్వాత మనకు అర్థమైంది ఇప్పుడు ఏంటిదంటే 6 గ్యారంటీలు మనకు ఒక ఎరగా భావించి ప్రభుత్వం అయితే మన ఓటును తీసుకొని 6 గ్యారంటీలలో అనవసరంగా ఉన్న పథకాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేసి అవసరమైన పథకాలను అయితే ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం అయితే వ్యవహరించడం జరిగింది. అవి చూసుకున్నట్లయితే మొదటగా మనము ఉచిత బస్ అని ఒకటి పెట్టి మహిళలకే కొడలు పుట్టించే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన ఫ్రీ గ్యాస్ అన్నారు కానీ ఫ్రీ గ్యాస్ అనేది ఊసేయలేదు. ఏదైతే 900 అదేవిధంగా 1000 రూపాయల గ్యాస్ అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ గ్యాస్ అని మళ్ళీ ఫ్రీ కరెంట్ అన్నాడు. ఈ ఫ్రీ కరెంట్ అని పెట్టి మళ్ళీ తర్వాత 200 యూనిట్లు దాటితేనే మళ్ళీ బిల్లు ఉంటుంది. 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే బిల్లు ఉండదు అని అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనకు మహాలక్ష్మి సంబంధించి 2500 రూపాయలు అన్నాడు. 2500 రూపాయలు అయితే లేనట్టు అంటే అనవసరంగా అయితే పెట్టడం జరిగింది. అవసరమైన అయితే ప్రభుత్వం అయితే పెట్టలేదు. వృద్ధులకు 4016 అన్నాడు. వికలాంగులకు 6016 అన్నాడు. ఇవన్నీ కూడా ₹1 కూడా అయితే ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏం చెప్తుందంటే పెరిగిన పెన్షన్ మేము మెయిన్ ఫేస్లో ఏదైతే హామీ ఇచ్చామో 4016 రూపాయలు 6016 రూపాయలు హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. పెరిగిన పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే గతంలో అదేవిధంగా కొత్తగా అప్లికేషన్ తీసుకున్నవారు గతంలో దాదాపు అందరూ కూడా క్లియర్ అయితే అయింది. ఎందుకంటే ఎలిజిబిలిటీ చాలా వరకు ఉన్నాయి కాబట్టి వారందరినీ కూడా కొంతవరకు అయితే మనకు అనర్హులను ఎరివేసిన తర్వాత ఎలిజిబుల్కి అదేవిధంగా ప్లస్ కొత్తగా మన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కదా 1 వీక్ స్కీమ్ కింద ఆ ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయితే వారందరూ కూడా పెన్షన్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే కంపల్సరీగా అధికారులు అయితే ఇంటింటికి అయితే రావడం జరుగుతుంది. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెన్షనర్స్ ఎవరైతే మీ ఇంటికి అధికారులు వస్తేనే వారికి మీ యొక్క వికలాంగులు అయితే సదరం సర్టిఫికేటు అదేవిధంగా ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేని పక్షంలో వారి యొక్క ఇన్కమ్ అయితే కంపల్సరీ ఉండాలి. వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ దళారుల చేతికి వెళ్లకుండా నేరుగా మనకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అందే విధంగా ప్రభుత్వం మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ బ్యాంక్ సంబంధించి కూడా కంపల్సరీ ఈకేవైసీ ప్రక్రియనే గుర్తుంచుకోండి. ఈకేవైసీ ప్రక్రియనే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈకేవైసీ ప్రక్రియ ఉంటేనే కేంద్రం నుంచి మనకి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి అమౌంట్ రావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ రావాలన్నా బ్యాంక్ కంపల్సరీ ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవాలి ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక ఎలిజిబుల్ అయితే మీ దగ్గర ఉన్న ఒకటి మన సర్వీస్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు పాస్పోర్ట్ ఫోటో ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోవాలి. ఒకవేళ ఇంటికి అధికారులు వస్తే ఇవన్నీ కూడా చూపించడం కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకోండి. కంపల్సరీ అధికారులు అయితే వస్తారో ఒకవేళ రాని పక్షంలో
మరి మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే మెన్షన్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ ఎట్లా అంటే మరి కంపల్సరీగా సార్ మాది పలానా డిస్ట్రిక్ట్ మరి పలానా గ్రామాన్ని మెన్షన్ చేస్తే మరి మీ ఇంటికి అధికారులు వస్తున్నారు రారని తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. మరి ఒకవేళ వచ్చిన వారు కూడా మీరైతే కంపల్సరీగా పెట్టండి. ఎందుకంటే ఆ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ మీ సైడ్ ఏ సైడ్ అవుతుందో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో చెల్లింది. తెలంగాణలో పెన్షన్ అనేది ఎట్టకేలకు ఒక గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఆల్రెడీ మన వీడియోలో ఫేస్ రికగ్నిషన్ అనేది ఒక వీడియో చేశాము. చాలామంది ఆ వీడియో చూస్తారు అనుకున్నాను కానీ వీడియో చూడలేదు. ఎందుకంటే మీకు అనవసరమైన వీడియో చూస్తున్నారు కానీ అవసరమైన వీడియోస్ అయితే చూడట్లేదు. ఫేస్ రికగ్నిషన్ అంటే మన ముఖం ఏదైతే ఇంతకుముందు ఏమో మనకు వేలి ముద్ర ద్వారా పెన్షన్ ఏదైతే తీసుకున్నారు మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా. కానీ వాళ్ళు ఏజ్ ఎక్కువ అవుతున్నట్ల వారి వేలి ముద్రను పడట్లేదు. కానీ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకొని ఒక సెర్ప్ అనేది కొత్తగా యాప్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనం వారి యొక్క ముఖం ద్వారానే అంటే ముఖం ద్వారా ఫేస్ రికగ్నిషన్ మన ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి కదండి, కొన్ని ప్రైవేట్ జాబ్లలో మన ఫేస్ పెడితేనే మనకు లాగిన్ అనేది అటెండెన్స్ అనేది పడడం జరుగుతుంది. అదే మాదిరిగా ఫేస్ ద్వారానే పెన్షన్ అనేది ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై కూడా ప్రభుత్వం అనుకూలంగా స్పందించి త్వరలోనే ఈ యొక్క యాప్ అనేది తీసుకొచ్చి వృద్ధులకు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఏజ్ బార్ వారికి ఇవన్నీ కూడా అందించడానికి ప్రభుత్వం సలహాలు అయితే చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ ఇంటికే వచ్చి చేయడానికి అవకాశాలు అయితే కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు ఒక 10 నుండి 12 న్యూస్ పేపర్లు చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడానికి దాదాపు ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే కష్టపడి మీకైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసినలా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.